అలెగ్జాండర్కి సంబంధించిన దండయాత్ర గురించి చెప్పుకుందాం. అలెగ్జాండరు భారతదేశం మీద ఏ విధంగా దండెత్తాడు, అసలు భారతదేశం వైపు అలెగ్జాండర్ రావాల్సినటువంటి పరిస్థితులు ఏంటి అనేది ఇప్పుడు మనం చూద్దాం. సో అలెగ్జాండర్ ఇన్వాజన్ అనమాట. అలెగ్జాండర్ దండయాత్ర దేని మీద? భారతదేశం మీద. అలెగ్జాండర్ దండయాత్ర. గ్రీకు చక్రవర్తి అయినటువంటి అలెగ్జాండర్ చాలా యువకుడు. సో చాలా చిన్నతనంలోనే ప్రపంచాన్ని జయించాలని బయలుదేరుతాడు. ప్రపంచాన్ని జయించాలని చెప్పేసి బయలుదేరుతాడు. ఆల్మోస్ట్ 326 అనమాట బీసీఈలో మన భారతదేశం మీద దండెత్తాడు. అసలు అలెగ్జాండర్ ఎక్కడి నుంచి ఎందుకు వచ్చాడు? సో రావాల్సినటువంటి అవసరం ఏంటి? ప్రధానంగా అలెగ్జాండరు చిన్నతనం నుంచి కూడా తను గొప్ప చక్రవర్తి అయ్యి ప్రపంచాన్ని జయించాలని చెప్పేసి తన మనసులో కోరిక ఉంటుంది. తన గురువుల దగ్గర యుద్ధ కళలు, యుద్ధ నైపుణ్యాలు, పరిపాలన విధానము, సైన్యాన్ని ఏ విధంగా నిర్వహించాలి, ఇవన్నీ నేర్చుకుంటాడు అలెగ్జాండర్. సో అన్ని విషయాలు నేర్చుకొని తను బాగా వయసు వచ్చిన తర్వాత పెద్ద సైన్యాన్ని ఏర్పరచుకుంటాడు. ఒక పర్మనెంట్ స్టాండింగ్ ఆర్మీ అనమాట. శాశ్వత సైన్యాన్ని ఏర్పరచుకొని బయలుదేరుతాడు. ప్రపంచాన్ని నేను గెలవాలి అని చెప్పేసి ఒక లక్ష్యం, తన మనసులో ఉన్నటువంటి ఒకే ఒక లక్ష్యం వచ్చేసి ప్రపంచాన్ని జయించాలి. ఇక ఏ ఆలోచన తనలో ఉండదు. ఆ ఒక్క ఆలోచనతో బయలుదేరుతాడు. అలా ప్రపంచంలో వచ్చే కొద్దీ ఒక ప్రాంతాన్ని ఆక్రమించుకుంటూ వస్తాడు. ముందుగా మెసడోనియా అంటే తన ప్రాంతం చుట్టుపక్కల ఉన్న ప్రాంతాలని ఆక్రమించుకొని జయించుకొని వస్తూ ఉంటాడు. అయితే తన గురువు చెప్తాడు, నువ్వు తూర్పు వైపు వెళ్తే అక్కడ ఒక దేశం ఉంటుంది అంటే ఇండియా గురించి చెప్తాడు. అది చాలా శక్తివంతమైన రాజ్యము. అక్కడ మగధ సామ్రాజ్యం అని ఒక పెద్ద సామ్రాజ్యం ఉంటుంది. అక్కడ ఉన్నటువంటి సైన్యం కావచ్చు, అక్కడ ఉన్నటువంటి నేల, భూమి, చక్రవర్తులు చాలా శక్తివంతమైన వాళ్ళు. వాళ్ళని నువ్వు అండర్ ఎస్టిమేట్ అయ్యొద్దు, వాళ్ళని తక్కువ అంచనా చూడొద్దు. వాళ్ళని ఎదిరించే ధైర్యం గల చక్రవర్తులు ఆ దేశంలో, ఆ భూమిలో ఉన్నారని చెప్పేసి తన గురువు చెప్తాడు. అయినా అలెగ్జాండరు తన ఆత్మవిశ్వాసంతో నేను ఎలాగైనా సరే మగధ సామ్రాజ్యాన్ని గెలిచి అక్కడి నుంచి కొన్ని వస్తువులు నీ కోసం తీసుకొస్తానని చెప్పేసి తన గురువుతో శపథం చేస్తాడనమాట. ఛాలెంజ్ విసురుతాడు తన గురువుకి. సరే అని చెప్పి అలెగ్జాండర్ బయలుదేరుతాడు. అలా గ్రీకు మెసడోనియా నుంచి బయలుదేరి ఒక్కో సామ్రాజ్యాన్ని ఆక్రమించుకుంటూ వచ్చి తర్వాత ఎక్కడికి వస్తారంటే పర్షియన్ ఎంపైర్. అక్కడ మిస్ర్ ఎంపైర్ అంటారు. ఇది వచ్చేసి మనకి పర్షియా ఎంపైర్ అనమాట. పర్షియా సామ్రాజ్యాన్ని ఇలా పిలుస్తారు. సో పర్షియా సామ్రాజ్యం వైపు వస్తాడు. పర్షియా సామ్రాజ్యం వచ్చి ఇక్కడ డేరియస్ III అనమాట. డేరియస్ III అనే చక్రవర్తిని ఓడిస్తాడు. దీంతో పర్షియా సామ్రాజ్యం మొత్తం అంతరించిపోతుంది. పర్షియా సామ్రాజ్యం అంతా అలెగ్జాండర్ వైపు వెళ్తుంది. అంటే మనం చిన్న మ్యాప్ గీద్దాం, ఇండియా మ్యాప్. ఇక్కడ చూడండి, ఇక్కడ నుంచి ఉంటుంది కదా పాకిస్తాను, ఇలా ఉంటుంది. అంటే ఇది పర్షియా అనమాట, పర్షియన్ ఎంపైర్. ఇదంతా ఆక్రమించుకుంటారు. ఇదంతా ఆక్రమించుకొని ఇలా వస్తారు, ఇలా సింధు ప్రాంతానికి వస్తారు. మన ఇండియా ఉంది కదా ఇక్కడ. సో ఈ ప్రాంతానికి వస్తారనమాట. ఈ ప్రాంతానికి అయితే వస్తారు. అర్థమైందా? అలా పర్షియా సామ్రాజ్యాన్ని ఆక్రమించుకొని పర్షియా నుంచి భారతదేశం వైపు బయలుదేరుతాడు, మగధ సామ్రాజ్యం వైపు. అయితే మగధ సామ్రాజ్యం అనేది ఆ కాలంలో చాలా శక్తివంతమైన రాజ్యం. సిరి సంపదలకు మూలం. పెద్ద పెద్ద మైన్స్ ఉండేవి, ఐరన్ ఓర్ మైన్స్, నదులు, అగ్రికల్చరు, పరిశ్రమలు, గొప్ప గొప్ప కోటలు, పెద్ద సామ్రాజ్యం అనమాట ఏది మగధ సామ్రాజ్యం. మనకి ప్రపంచంలో ఉన్నటువంటి 3 శక్తివంతమైన రాజ్యాలు: గ్రీకు సామ్రాజ్యము, పర్షియన్ సామ్రాజ్యము, మగధ సామ్రాజ్యం. ఈ 3 మాత్రమే అత్యంత శక్తివంతమైన రాజ్యాలు. వీటిని జయించాలంటే ప్రపంచాన్ని జయించినంత ఫీలింగ్ ఉండేదన్నమాట ఆ రోజుల్లో చక్రవర్తులకి. అందుకే పర్షియన్ ఎంపైర్ని గెలిచిన తర్వాత మగధ సామ్రాజ్యాన్ని ఎలాగైనా నేను గెలవగలనని చెప్పేసి అలెగ్జాండర్ అయితే బయలుదేరుతాడు. సో బయలుదేరి ఎలా వస్తాడు? అలెగ్జాండర్ కాస్త హిందూకుష్, ఆయన హిందూకుష్ పర్వతాల ద్వారా వస్తాడు. అంటే అప్పుడు సీ రూట్ లేదు కదా, హిందూకుష్ పర్వతాల ద్వారా. హిందూకుష్ అంటే మనకి ఇక్కడ ఉంటాయి. సో ఈ ప్రాంతంలో ఉంటాయన్నమాట. అంటే మనకి ఆఫ్ఘనిస్తాన్ రీజన్ ఉంది కదా, పాకిస్తాన్ రీజన్లో. అక్కడ వచ్చి ఇండియా వైపు దండెత్తాడు. సో హిందూకుష్ పర్వతాల ద్వారా పర్షియన్ సామ్రాజ్యాన్ని గెలిచి డేరియస్ III అనమాట, 3వ డేరియస్ చక్రవర్తిగా ఉంటాడు పర్షియన్ సామ్రాజ్యానికి. అతన్ని ఓడించి హిందూకుష్ పర్వతాల ద్వారా వాయువ్య భారతదేశం వైపు వస్తాడు. అంటే మనకి సింధు, తక్షశిల ప్రాంతాలు ఉన్నాయి కదా, అక్కడికి వస్తాడు అనమాట. అక్కడికి వచ్చిన తర్వాత ఈ యొక్క మనకి జీలం నది ఉంది కదా, జీలం నది పరివాహ ప్రాంతాలని పురుషోత్తముడు అనే ఒక రాజు పరిపాలిస్తూ ఉంటాడు. అంటే లోకల్ కింగ్ అనమాట. ఆయన అనేది పెద్ద చక్రవర్తి కాదు, ఒక చిన్న రాజు, ఒక చిన్న ప్రాంతాన్ని పరిపాలించే రాజు అనమాట పురుషోత్తముడు. పక్కనే మనకి తక్షశిల రాజు కూడా ఉంటాడు, అంబి అని చెప్పేసి. అంబి అని ఉంటాడు. అయితే అంబి అనే అతను అలెగ్జాండర్తో చేతులు కలుపుతాడు. సో వీళ్ళిద్దరు కలిసి పురుషోత్తముడి మీద దండయాత్ర చేస్తారు. దాన్నే ఏమంటారంటే
బ్యాటిల్ ఆఫ్ హైడాస్పిస్. హైడాస్పిస్ యుద్ధం. హైడాస్పిస్ అంటే ఏదో కాదండి, హైడాస్పిస్ అంటే జీలం నదిని వాళ్ళు ఇలా పిలిచేవాళ్ళు. ఎవరు? జీలం నదిని గ్రీకు టెక్స్ట్లలో హైడాస్పిస్ అని పిలిచేవాళ్ళు. అంటే జీలం నది యుద్ధం అని అర్థం, జీలం నది యుద్ధం అని చెప్పేసి. 326 బీసీలో, సో 326 బీసీలో అలెగ్జాండరు వర్సెస్ ఎవరెవరికి? అలెగ్జాండర్, గ్రీకు చక్రవర్తి అయినటువంటి అలెగ్జాండర్ వర్సెస్ పురుషోత్తముడు. సో ఒక లోకల్ కింగ్ అనమాట. పురుషోత్తముడు అంటే ఆయన పెద్ద చక్రవర్తి, పెద్ద ఆర్మీ లేదు, చిన్న కింగ్. ఇతన్ని పోరస్ అని పిలిచేవాళ్ళు. పోరస్ అంటే గ్రీకు టెక్స్ట్లలో పోరస్ అంటారు. ఎక్కడ? జీలము రవి నది ఒడ్డున జరుగుతుంది యుద్ధం అనేది. సో పోరస్ అనమాట. అంటే ఆయన పేరు పురుషోత్తముడు, కానీ గ్రీకులు పోరస్ అని పిలుస్తారు. ఒకవైపు అలెగ్జాండర్ సైన్యం, అతిపెద్ద సైన్యం, ప్రపంచాన్ని జయించాలి అనే లక్ష్యంతో బయలుదేరినటువంటి అతి భీకర సైన్యం. వాళ్ళ యుద్ధ ప్రణాళికలు, యుద్ధ నైపుణ్యాలు, వాళ్ళ దగ్గర ఉన్నటువంటి చతురంగ బలం, అన్ని దళాలు ఉంటాయి వాళ్ళ దగ్గర. అలెగ్జాండర్ వస్తున్నాడంటే ఏ రాజుకైనా సరే వణుకు పుడుతుంది, వెన్నులో వణుకు పుడుతుంది. అటువంటి సైన్యం అనేది బయలుదేరింది. ఒకవైపు పురుషోత్తముడు, చిన్న సామ్రాజ్యం, ఒక లోకల్ కింగు, అతని దగ్గర పెద్ద పెద్ద ఆర్మీ లేదు. అలెగ్జాండర్ అంత ఆర్మీ లేదు, అంత బలం లేదు, కానీ ఆత్మవిశ్వాసం ఉంది, గుండెల్లో ఆత్మవిశ్వాసం ఉంది. మేము ధైర్యశాలులం, మేము ఎటువంటి దాడులైనా శత్రువులు ఎదుర్కోగలం అనే బలము, ధైర్యము, సాహసాలు ఉన్నాయి. వీరులు, సూర్యులు. కాబట్టి వీళ్ళు అవుట్ నెంబర్డ్. అంటే అలెగ్జాండర్ దగ్గర అంత పెద్ద సైన్యం ఉన్నా కూడా భయపడలేదు. ఆల్రెడీ అలెగ్జాండర్ మొత్తం ఆక్రమించుకొని పర్షియన్ ఎంపైర్ను ఓడించి మన వైపు వస్తున్నాడని భయం అనేది వీళ్ళలో లేదనమాట పురుషోత్తముడికి. అయినా ధైర్యంగా నిలబడ్డారు. సో ఇక్కడ సీన్ మొదలవుతుంది. రావి జీలం నది ఒడ్డున మొత్తం ఫారెస్ట్ అనమాట. అది చాలా పెద్ద అడవి. అలెగ్జాండర్ సైన్యం అడవిలోకి ఎంటర్ అయ్యి ఆ జీలం నది, రావి నది ఒడ్డున ఉండి వెయిట్ చేస్తూ ఉంటారు ఆర్మీ కోసం. చుట్టూ చూస్తారు, ఎక్కడా సైన్యం కనిపించదు, పురుషోత్తముడి సైన్యం. మామూలుగా ఇంతకుముందు అలెగ్జాండర్ చేసిన యుద్ధాలన్నీ కూడా ఒక పెద్ద మైదానంలో జరుగుతాయి. మైదానంలో శత్రు సైన్యాలు ఎంత దూరంలో ఉన్నాయి, ఎలా వస్తున్నాయి, మూమెంట్ అర్థమవుతుంది. కానీ ఇక్కడ చూస్తే మాత్రం మొత్తం ఫారెస్ట్, చుట్టూ చెట్లే ఉన్నాయి, ఏం కనిపించదు. వెయిట్ చేస్తూ ఉంటారు. ఒక్కసారిగా గజబలం, పురుషోత్తముడికి సంబంధించినటువంటి ఏనుగులు ఒక్కసారి దండయాత్ర చేస్తాయి, దూకుతాయి అన్నమాట. సో అంత పెద్ద ఏనుగులు, గజబలాన్ని చూసినటువంటి అలెగ్జాండర్ సైన్యం అనేది కొంచెం భయభ్రాంతులకు గురవుతారు. అంటే ఎప్పుడు వాళ్ళు అలా ఫారెస్ట్లో పొంచి ఉండి గజబలం ద్వారా దాడి చేయలేదన్నమాట ఇంతకుముందు శత్రు సైన్యాలు ఎవరు కూడా. మొట్టమొదటిసారి వాళ్ళు గజబలాన్ని చూస్తారు. అంటే ఏనుగులు తన మీద దండయాత్ర చేయడం, ఏనుగులు చెట్ల మధ్యలో నుంచి వచ్చి దండయాత్ర చేయడం. దీంతో అలెగ్జాండర్ సైన్యం యొక్క ప్రణాళికలన్నీ ఫెయిల్ అయిపోతాయి. తన మైదానంలో వేసుకున్న ప్రణాళికలు వేరు ఉంటాయి, ఇక టోపోగ్రఫీ వేరు. మొత్తం నదులు, ఫారెస్ట్ అనమాట. ఒకవైపు ఏనుగులు, చుట్టూ ఏనుగులే ఉన్నాయి. భీకర యుద్ధం జరుగుతుంది. అలెగ్జాండర్ సైన్యానికి పురుషోత్తముడికి మధ్య ఒక పెద్ద భీకర యుద్ధం జరుగుతుంది. ఆల్మోస్ట్ ఇక చివరి దశలో అలెగ్జాండర్ ఓడిపోయే దశకి వెళ్ళిపోతుంది. ఇక అలెగ్జాండర్ ఓడిపోతాడనే క్రమంలో తన అవుట్ నెంబర్డ్ అనమాట. అంటే ఎక్కువ మంది సైన్యం ఉండడం వల్ల పురుషోత్తముని అడ్డుకుంటారు. ఎలాగోలా పురుషోత్తముని అడ్డుకొని ఒక యుద్ధం అనేది ఆపేస్తారు, యుద్ధం అనేది ఆపుతారు. దీంతో అలెగ్జాండర్కి అర్థమైపోతుంది, నేను ప్రపంచాన్ని జయించాలి, ప్రపంచాన్ని ఎదిరించాలని చెప్పేసి బయలుదేరాను. అసలు ఇంకా నేను భారతదేశంలోకే ప్రవేశించలేదు, మగధ సామ్రాజ్యం వైపు వెళ్ళలేకపోయాను, ఇక్కడే ఇంత పెద్ద సైన్యం అనేది మమ్మల్ని అడ్డుకున్నది అని చెప్పేసి అలెగ్జాండర్ నిరుత్సాహపడిపోతాడు. సో ఇక్కడే నేను ఓడిపోయే దశకి వెళ్ళిపోయాను ఆల్మోస్ట్ అని చెప్పేసి నిరుత్సాహపడతాడు. దీంతో పురుషోత్తముడిని అభినందిస్తాడు. ఇంతవరకు నేను చేసిన యుద్ధాల్లో నన్ను ఎవరు కూడా ఎదిరించలేకపోయారు, కానీ మీ సైన్యము, మీరు అతి తక్కువ సైన్యంతో ఉన్నప్పటికీ గజబలంతో చాలా యుద్ధంలో చాలా పెర్ఫార్మెన్స్ చేశారు, యుద్ధాన్ని చాలా బలంగా చేశారు, మా సైన్యాన్ని ఎదుర్కొన్నారని చెప్పేసి అలెగ్జాండరు పోరస్ని, పురుషోత్తముని అభినందించి అక్కడి నుంచి వెనక్కి వెళ్ళిపోతాడు. తను ముందుకు రాడిక, మగధ సామ్రాజ్యం వైపు రాడు, వెనక్కి వెళ్ళిపోతాడు. ఇంకొక పాయింట్ ఏంటంటే ఇక్కడ అలెగ్జాండర్ సైన్యం అనేది ముందుకు వెళ్ళలేదు. ఇక వెళ్ళడానికి వాళ్ళు ఉత్సాహం చూపించరు, అప్పటికి అలసిపోయి ఉంటారు. ఎక్కడో గ్రీకు నుంచి బయలుదేరి పర్షియా మీదుగా భారతదేశం వైపు వచ్చి అలసిపోయారు. ఇక్కడే ఎంత పెద్ద సైన్యం ఉందంటే ఒక చిన్న లోకల్ కింగ్కి మగధ సామ్రాజ్యంలో ఇక ఎంత పెద్ద సైన్యం ఉందో అని చెప్పేసి వాళ్ళలో భయభ్రాంతులకు కూడా గురవుతారు అలెగ్జాండర్ సైన్యం. ఇలా భయభ్రాంతులకు గురయ్యి వాళ్ళు ఇక వెనుదిరుగుతారు, ఒప్పుకోరనమాట ముందుకెళ్ళడానికి. దీంతో అలెగ్జాండరు ఆ సైన్యాన్ని తీసుకొని వెనక్కి వెళ్ళిపోతాడు. వెనక్కి వెళ్ళిపోయి బాబిలోనియా అంటే మనకి ఈజిప్టు ఆ పరివాహ ప్రాంతాలు ఉన్నాయి కదా, అక్కడ ఒక డిసీజ్ వచ్చి చనిపోతాడు, అలెగ్జాండర్ చనిపోతాడు. కానీ అలెగ్జాండర్ వెళ్ళిపోయినప్పటికి కూడా ఇక్కడ చూడండి, ఆఫ్టర్ ఎస్టాబ్లిష్మెంట్ ది ఫ్యూ గ్రీక్ సెటిల్మెంట్స్ ఇన్ ది నార్త్ వెస్టర్న్ ఇండియా,
అలెగ్జాండర్ డైడ్ ఇన్ 332 BC బాబిలోనియా. సో బాబిలోన్ అనే ప్రాంతంలో 323 అంటే 3 సంవత్సరాలకి అక్కడి నుంచి వెళ్ళిన తర్వాత బాబిలోన్లో అలెగ్జాండర్ చనిపోతాడు. అలా వెనక్కి వెళ్ళిపోయి చనిపోయిన తర్వాత అలెగ్జాండర్ యొక్క సైన్యాధిపతి సెలికస్ నికేటరు ఆ సింధు ప్రాంతాన్ని పరిపాలించుకుంటూ ఉంటాడనమాట.